వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుమ్మెర రామ్మూర్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్ చెప్పండి, అంటే కాళేశ్వరం ప్రాజెక్టును అంత విచారణ ఇక్కడ రాష్ట్రంలో తిరిగిన కమిషన్ ఇప్పుడు సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది దీని మీద చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్న టైంలో దానికంటే ముందే ఎన్నికలకు కొంచెం ముందు అదొక పెద్ద సమూహం, కాళేశ్వరం అంటే 2 పిల్లర్లు అని ఇంతకుముందు మా హరీష్ రావు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. అది కొన్ని సమూహాల సమూహం కలిపి ఇవన్నీ కలిపి అది ఒక ప్రాజెక్టు. దాన్ని ప్రపంచంలోనే గొప్పగా తయారు చేసి ఈ ప్రపంచం ఇంతకుముందు వీళ్ళకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం పండిస్తున్న పంట 30 లక్షల టన్నులు. 30 లక్షల టన్నుల నుండి ఈ 10 సంవత్సరాలు ముఖ్యంగా కాళేశ్వరం అయిపోయిన తర్వాత ఆ నీళ్లు అందిన తర్వాత ఇప్పుడు వస్తున్న పంట దాదాపు 3.5 కోట్ల టన్నులు. ఇది ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది తెలుసుకుంటే తెలుస్తుంది. ఈ పంట రాకముందు సరే సిబిఐ అంటున్నారు. ఇంతకుముందు ఏం జరిగింది? భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు కూలిపోయినా మాత్రం సిబిఐ పోదు, నీ ఈడీ పోదు, నీ అది ఉన్నాయి కదా సెంట్రల్ వాటర్ ఎన్డిఎస్ఐ బృందాలు పోవు, ఏవి పోవు. అంటే ఇక్కడే ఇక్కడే సుంకిశాల కూలిపోయింది, ఎస్ఎల్బిసి కూలిపోయింది, ఇంకా 6 మనుషులు అందులోనే. అదే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టు కూడా దాదాపుగా 5 నుండి 6 సార్లు కూడా కూలిపోయింది అని చెప్పేసి కూడా మనం చూసినాము, ఇక్కడ వార్తలు విన్నాము. అదంతా జరిగింది. మరి దాని మీద లేని కమిషను, దాని మీద లేని సిబిఐ ఎంక్వైరీ ఓన్లీ కాళేశ్వరం మీద ఎందుకు వేయవలసి వచ్చింది? అడావిడి అంతా ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఇంత హైలైట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? దీని అంతా ఏం జరుగుతుంది, ఏం కుట్ర అనేది ప్రజలకు అంత జిక్కడం లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మరి ఏంది ఈ కుట్ర? ఎవరి వల్ల, ఎవరి ప్రయోజనాల కోసం ఇప్పుడు సిబిఐ వేయవలసి వచ్చింది? మీరే అంటున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కడుతున్నది. మరి అక్కడ దాదాపు కాఫర్ డ్యాము 3-4 సార్లు కూలిపోతే 1000 కోట్ల రూపాయల నష్టం జరిగితే అక్కడికి పోదు. పెద్దవాగుకు మొత్తం కొట్టకపోతే అశ్వరావుపేట దగ్గర అక్కడ పోదు. కాబట్టి అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఒక దుర్మార్గమైన చీకటి దోస్తుల అనుబంధం ఇక్కడ ఏర్పడుతున్నది. అందుకే కదా వాళ్ళు ఇన్ని రోజులు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు మీకు దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని. ఇప్పుడు వీళ్ళు సిబిఐకి ఇస్తారు. ఇదే సిబిఐ ఈ దేశంలో బీజేపీకి జేబు సంస్థగా మారిందని రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతున్నాడు. నాకు ఇక్కడ అర్థం కావడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ మోడీకి తొత్తువా, లేకపోతే నిజంగా రాహుల్ గాంధీ మాట వింటుండా అంటే అర్థమవుతుంది క్లియర్గా. బీజేపీకి రేవంత్ రెడ్డి ఒత్తాసు పలుకుతున్నాడు. ఈయన తానే అంటే ఆయన తందాన అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మెయిన్ దుర్మార్గమైన కుట్ర ఏంటంటే ఈ తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మనం ఎన్ని కుతంత్రాలు చేసినా, అది చేసినా వీళ్ళని ఎక్కడ మనం ఏం చేయలేము. కాబట్టి 2 పార్టీలు ఏకమై ఈ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రలో భాగంగా ఈ 2 కేంద్ర పార్టీలు ఆడుతున్న డ్రామా అర్థమైపోయింది. కొండందలికి ఎలకను పట్టినట్టు పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. ఆయనకు ఆ పీసీ ఘోష, పైసల ఘోష అర్థం కావడం లేదు. ఎందుకు పైసల ఘోష అంటున్నామంటే యథా రాజ తథా ప్రజ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ చేతిలో ఈ పరిపాలన ఉన్నది. స్వయాన మా ఎమ్మెల్యే గారే ఆయన మామూలుడు కాదురని ఆయన పిసిసి పదవి 60 కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాడు అని అంటే మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. పీసీ ఘోష్ను కూడా
పైసలకు గోషిగా తయారు చేసిండు. ఇది పీసీ గోషి ఇచ్చిన రిపోర్టు కాదు, పీసీసీ కోసం తయారు చేసిన రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. దాంట్లో ఏం చేసేదేమో ఏం ఉండదు కూడా. ఎందుకంటే అంత క్లారిటీగా క్లియర్గా ఈ భారతదేశ చరిత్రలోనే ఒక ప్రాజెక్ట్ని అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి దాదాపు 40 లక్షల ఎకరాల నీళ్లు పారేస్తున్న ప్రాజెక్ట్ ఉన్నదంటే అది కాళేశ్వరం. కాబట్టి కాళేశ్వరం బంద్ పెడితేనే, కాళేశ్వరం మీద ఇలా కేసుల మీద కేసులు పెట్టి దాన్ని ఆపితేనే వాళ్ళ గ్రూప్ నీళ్లు పోవాల. పొత్తుల చుట్టం ఒకడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఈ పొత్తుల చుట్టానికి నీళ్లు పోవాలి అంటే అటు మోడీ ఇటు రేవంత్ ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టుని ఇలా పండబెట్టాలి. తద్వారా వస్తున్న నీళ్లు మొత్తం బనకచెర్లకు పంపించాలి.